ఆకాశంలో మబ్బు జాడలేదు, నేల మీద చినుకు పడలేదు. నారుమడలన్నీ నీరు లేక బీటలు వారాయి. పచ్చని నారుమడులు ఎండి వాడిపోవడంతో వేలాది ఎకరాల్లో నాట్లు లేక వెలవెలబోతున్నాయి. నాట్లు పడిన చోట నేలలు నోళ్లు తెరవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట మండలాలపై పిఠాపురం, పత్తిపాడు, గొల్లప్రోలు, కిర్లపూడి, జగ్గంపేట, రంగంపేటలలో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కరువు జాడలు కనిపిస్తున్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కాలువల్లో సాగునీరు లేక వరి పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో నేటికి వరి నాట్లు పూర్తి కాని దుస్థితి నెలకొంది. ఏలేరు, పుష్కర, పీబీసీల కింద సాగవాల్సిన పంట పొలాలన్నీ ఎండిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట మండలాల్లో ఏలేరు కింద 52,000 ఎకరాలు, పీబీసీ కింద 32,000 ఎకరాలు, పుష్కర ఎత్తిపోతల కింద మరో 20,000 ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాలతో పాటుగా తుని నియోజకవర్గంలో కొంత ఆయకట్టు వీటిపైనే సాగవుతోంది. ఖరీఫ్ ప్రారంభం నుంచి ఏలేరు ప్రాజెక్టులో సాగునీరు నిండుకునే ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలైతే ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఆయకట్టు ఖరీఫ్ గట్టెక్కాలి అంటే కనీసం 5.5 టీఎంసీల నీరు అవసరం. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మెట్టకు రావాల్సిన సాగునీటికి సామర్లకోట కాల్వ వద్ద గండిపడుతోంది. దీంతో మోటార్ల ద్వారా సాగునీటిని ఏలేరు ఆయకట్టుకు తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో అధికారిక ఆయకట్టు ప్రశ్నార్థకమైంది. అయితే మా కాలం నీరు గట్రా ఏమి వస్తలేదండి. గొడ్ల కింద గడిచారండి, సిమెంట్ గొట్ల కింద ఊడిపో వర్షం నీటితో ఊడిసామండి. ఎకరానికి 10,000 చొప్పున పెట్టుబడి పెట్టామండి. కొన్ని దిక్కున ఇంకా ఆకుమల్లి ఎండిపోతున్నాయండి. వాటికి నీరు లేదండి. ఈ ఊడ్చిన వాటికేమో తడి లేదండి. ఇలాగ పడతా ఉన్నాను పురోగతి. నీరు వస్తుందని చూస్తుంటే నీరు వస్తలేదండి. ఇక పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి మెట్టకు వచ్చే సాగునీరు ఎప్పుడూ సమస్యాత్మకమే. పుష్కరపై మెట్టలో పూర్తిగా సాగైన పొలాలు తక్కువే. అయినా సాగునీటి ఎద్దడి తప్పడం లేదు. ఆగస్టు నెల ముగుస్తున్నా ఇంతవరకు వరి నాట్లు పూర్తి కాలేదు.